థ్యాంక్ యూ వెరీ మచ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో, ఆయన స్టైల్ ఏంటో తెలుసు. ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే తల వంచుతారు. ఇప్పుడు జవాబుదారీతనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ప్రతి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ప్రగతి పదం వైపుకి ముందుకి దూసుకు వెళ్ళడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు, ద ఫ్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, వారిని మాట్లాడవలసిందిగా మనవి. ముక్కుసూటితనం వల్ల మంచి జరిగితే పర్లేదు, కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల, నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా విజన్ 2047 ఈ లాంచ్కి భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం. టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90s నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో, అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే, ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది.
ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరూ వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ 164 అసెంబ్లీ సీట్లు కానీ 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని. చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే, ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే, మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి పై వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే పదే ఆయన చెప్తా ఉంటాను. నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను, లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు, ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఇవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్.
ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం. 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజున. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది. నాలాంటి వాడు, చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దానికి పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. దీంట్లో ఆయన కన్న కళ మనందరి కోసం అది. కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని. ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అది. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్. నేను మీ నుంచి ఆశిస్తున్నది, మేమందరం మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం. ఒక ట్విన్ టవర్స్ని కట్టడం చాలా కష్టం. ట్విన్ టవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం 24 గంటల పని. ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక, కూల్చేయడం చాలా తేలిక. అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని, కన్స్ట్రక్షన్ కూల్చేశారు. సో కూల్చేయడం ఎప్పుడు చాలా తేలిక.
సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది. అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కోరుకుంటుంది కూడా, ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది. మన కోపం, మన విసుగులన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే, ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి. మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి, ఒకవేళ జీతాలు పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి. అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది. టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది, ఎక్కువ సంపదనిచ్చేది. కానీ టూరిజంకి కావాల్సింది, మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్. గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ, ఒక స్టేట్, కేవలం ఒక బంచ్ ఆఫ్, ఒక కొద్ది మంది మాఫియా చేరిపోయి, ఒక 100 మంది 200 మంది చేరి దాన్ని నాశనం చేశారు. టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి కావాల్సింది, మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత. సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ. సో ప్రజలకు కూడా మనందరూ సహకరించాలి దీనికి. ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు, విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత, వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మనల్ని చాలా బాగా చూసుకుంటారనంటే మన జీవితంలో ఆర్థికంగా బలపడతాం, మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది. వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ 2047 బాగా ఉంది దీంట్లో. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా, మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఈ సందర్భంగా పూర్తిగా మీకు ప్రజలందరి తరపున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కన్నారు. అలాగే పర్యావరణం గురించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో. సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతా, ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఇటువైపు ప్రజలు, వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులే. కానీ ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా వారసత్వం. ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే, బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఉన్నతాధికారులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇది మీ అందరి బాధ్యత కూడా. ప్రజల్ని తీసుకెళ్లాల్సింది, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది, అలాగే చేయాల్సింది మీరే. దయచేసి గత ప్రభుత్వం లాగా
మీరు కాంప్రమైజ్ అవ్వకండి, భయపడకండి. నిన్న సిసోడియా గారు ఒక మాట అన్నారు, సీతమ్మ వారిని లంక నుంచి తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి సముద్రం తాగుతారు, లంక వైపు వెళ్తారు. అలాగా శిష్యుడే గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అందరికీ, నేను జాంబవంతుల్లా చెప్తున్నాను, మీరు ఐఏఎస్లు, మీరు హనుమంతులు లాంటి వాళ్ళు, మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటాయి. అలాగే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటాయి. అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్కసారి తెలుసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీ శక్తి మీరు తెలుసుకుంటారు. మీరు మీ శక్తిని మర్చిపోకండి. అలాగే మాకు బాధ్యత ఉంటుంది. మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులైతేనే మేము అధికారుల చేత చేయించగలం. లేదంటే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. అంటే ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి, బాధ్యతగా ఎందుకు ఉండాలని చెప్పడానికి. నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను, డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయినాయి డబ్బులు అవి అని మాట్లాడితే 3,000 కోట్లు కావాలి ఈ రోజున. నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు. మరి చేసేద్దాం, ఎంత కావాలంటే 2,854 గ్రామాలకి 3,000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది, ఆయన లాంటి దార్శనికుడికి. సో పొద్దున్నే రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళు 1,200 కోట్లు భూహక్కు స్టోన్స్, సరిహద్దు రాళ్ళు వేయడానికి 1,200 కోట్లు. మీరు ఊహించుకుని ఇక్కడే 1,700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1,200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి, అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం, పాస్బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1,700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2,854 గ్రామాల, కనీసం 1,400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున. ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరూ కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే, మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకు జరిగేది, మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది. అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన
శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరపున నేను ఒకటే మాటిస్తున్నాను. పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ ఒక 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల వికసిత్ భారత్, వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చైనాను చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకి మేము కలలు కనే ఆంధ్రప్రదేశ్కు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కలలు కంటూ ఆశిస్తూ, ఆయన అత్యంత ఆరోగ్యంగా, అద్భుతంగా, ఆయనకి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ, మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా, నాకు మనస్ఫూర్తిగా, నాకు గౌరవం నాకు కాదు, నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు, అవసరం లేదు సార్, మీరు వదిలేసేయండి అంటే, లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం వెన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళండి, లేదు నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం.